ముందు వీళ్ళు చేసుకోవచ్చు కాన్స్టిట్యూషనల్గా, అదే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇదివరకు ఒక కర్ణాటకలో ఏం జరిగింది, ఈయన పక్కన పెట్టి యడ్యూరప్పని కుమారస్వామిని సీఎం చేసి వీళ్ళు ప్రోత్సహించలేదా? ఇప్పుడు నాకు ఏదో నవ్వు వచ్చింది, నాకు మాణిక్యం ఠాకూర్ ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అనైతిక పొత్తు ఓడిన ఇద్దరు కలిసి పొత్తు ఏంటి అన్నటువంటిది. మరి ఆ రోజున ఓడిన ఇద్దరేగా పొత్తు పెట్టుకుంది, సెకండ్ ప్లేస్ వచ్చిన కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి జేడీయూ కలిసి పొత్తు పెట్టుకోలేదా? అప్పుడు తెలియదా ఈ కుసంస్కారం ఏంటనేది? ఇదంతా విచిత్రం. ఇప్పుడు ఇదివరకు వాజ్పేయికి సింగిల్ లార్జెస్ట్ వస్తే అవకాశం ఇచ్చారని అట్టెట్టిస్తారన్నారు, రెండోసారి సింగిల్ లార్జెస్ట్కి వస్తే అట్టెట్టిస్తారన్నారు, ముందు నిరూపించమన్నారు. ఇప్పుడేమో ఫ్లోర్లో నిరూపించుకోవాలి కదా అంటున్నారు. డిఎంకేలో ఉండి కూటమిగా ఉండి మరి కాంగ్రెస్ బయటకు వచ్చి ముందు మద్దతు ఇచ్చేయడం కూడా అది ఒక రకంగా నైతికత, అది ఎంతవరకు నైతికత? అది అదే మన దేశంలో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ లేకపోతే కాంగ్రెస్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చేస్తే అది నైతికత, ఎదురోళ్ళు ఏం చేస్తే అది అనైతికత అనమాట. ఇంకా అక్కడ పొత్తు ధర్మాలు ఇవేం చూడరేమో, కూటమి ధర్మాలు ఇవేం చూడరేమో, అదే స్పెషల్ అనమాట వాళ్ళ దగ్గర. సార్ విజయ్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోవడం, ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకపోవడం ఇప్పుడు ఈ పరిస్థితికి ఒక కారణమా? ముందే కనుక ఆయన ఒక అలయన్స్ తో వెళ్ళుంటే చాలా ఈజీగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉండేది. అంటే అలయన్స్కి ఎవరు రాలా, అతను తప్పుపట్టడానికి ఏం లేదు. డిఎంకే కూటమిలో ఉన్నోళ్ళు రాలేదు విజయ్తో, ఎందుకు కాంగ్రెస్కి 50 ఇస్తానంటేనే రాలా. ఎందుకంటే మనకి దక్షిణాదిలో ఈ తెలుగు సినిమాలు కానీ తమిళ్ కానీ ఇట్లాంటి హీరోలు అనేక మంది